పాస్టర్ గారు పాట పాడేటప్పుడు ఒక మంచి మాటను మాట్లాడాడు, ఆయన మేఘారూఢుడై వస్తాడు అని వచ్చేటప్పుడు మనం సిద్ధంగా ఉండాలని. నేనేం చెప్పాలనుకున్న పాట కూడా ఆఖరగా దయ పాడాడు ఆయన. ఆ వాక్యాన్ని చదువుకుని మన అంశంలోకి వెళ్ళిపోదాం పిల్లరా. మన అంశం ఏంటంటే మొన్న మాట్లాడుకున్నాం ఏంటంటే ఆఖరి దినం అనేది ఒకటి క్రైస్తవుడికి ఉంది. ఈ లోకంలో ఆఖరి దినం గురించి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. 2012లో ఇది వచ్చేస్తుంది, భూకంపం వచ్చేస్తుంది, మొత్తం అంతా పోద్ది, యుగాంతం ఉందని ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు. మనం ఏం చెప్పుకున్నామంటే ప్రతి మనిషికి ఆఖరి దినం ఒకటి ఉంది. ఆఖరి దినంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు దుఃఖపడేవాళ్ళు, ఒకళ్ళు ఆనందపడేవాళ్ళు. ఈ ఆనందపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు 2 బ్యాచ్లు ఉంటారు. ఈ 2 బ్యాచ్లు ఆ రాకల్లో భార్యాభర్తలు కూడా విడిపోతారు అక్కడ. అలాంటి రాకడ ఒకటి మనకు ఉంది. ఆ రాకడ గురించి మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇందాక సంబోధించారు ఆయన. ఏం సంబోధించారు మాట చెప్పమంటారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని చూచుట ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృపను బట్టి ఇలా మీ సన్నిధిలో నేను మీ పిల్లలు అందరూ నీ మాటలు వినడానికి, నీ వాక్యమే మాకు వెలుగు, నీ వాక్యమే బ్రతుకు, మీ వాక్యమే మాకు మార్గం, అలాంటి వాక్యాన్ని వినడానికి వచ్చిన నీ పిల్లలకు, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నాయన అల్పుడనైన నేను మాట్లాడటం వలన మా జీవితాలు బాగుపడవు, కానీ కేవలం నన్ను మరుగుపరిచి నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు మీ పిల్లలకు దయచేసి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యం అలా ఉందో లేదో పరిశీలించే ఆధ్యాత్మిక స్థితిని నీ బిడ్డలకు దయచేయండి. నేను మాట్లాడుతుండగా నా నోటిపోరుగా మీరే ఉండి నీ పిల్లలకు వాక్యాన్ని వినిపించడానికి మీరు కృప చూపమని యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ఆఖరి దినం ఎలా ఉంటుంది? దేవుడు అంటే మనందరం ఎదురు చేసేది ఎందుకో తెలుసా అండి? మనందరం ఎదురు చూసేది ఎందుకంటే ఒక ఆఖరి రోజు ఉంది, ఆయన వచ్చే రోజు. ఆయన వచ్చే రోజుకి మనం ఎత్తబడాలి. అందుకే ఇవన్నీ అసలు దాని గురించి మనం ఆలోచించకపోతే రోజు ఏం రావక్కర్లా. ఇక్కడికి రావడానికి ప్రతి వాళ్ళు చాలా కష్టపడతాం. ప్రతి వాళ్ళకి కష్టం ఉంటుంది. పని వాళ్ళని కానివ్వండి, ఇంట్లో రానివ్వ వాళ్ళని కానివ్వండి, ఇంట్లో భర్తలు నమ్ముకుంటే భార్యలు నమ్ముకోరు, భార్యలు నమ్ముకుంటే భర్తలు కూడా నమ్ముకోరు. సో భార్యాభర్త నమ్ముకుంటే పక్కింటికి ఇష్టం ఉండదు. ఇలాగా చర్చికి రావడానికి, దేవుని యొక్క ఆలయానికి రావడానికి అందరికీ కష్టం ఉంటుంది. ఈ కష్టాన్ని మేము ఎందుకు పడుతున్నామంటే ఏంటి, ఒక్కరోజు కూలి పనికి వెళ్తే, నేనైనా ఒక పేషెంట్కి ఏదైనా వైద్యం చేస్తే డబ్బులు ఇవ్వకపోతే ఎంత బాధపడిపోతామండి. ఒక్కరోజుకి మన కూలి మనకి ఇవ్వకపోతే ఎంత బాధపడతామండి. అలాగే ఎన్నాళ్ళు శ్రమ పడినందుకు రాబో రోజు ఒకటి ఉంది. ఆ రోజుకి మనం రెడీగా లేకపోతే ఏదైనా ఉపయోగం ఉంటుందా? చూడండి, ఉపయోగం ఉండదు. మనం ఊరు వెళ్ళాలనుకుంటాం, కొడుకునో కూతురునో చూడాలని. అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఆఖరి రోజు ఆ ట్రైన్ మిస్ అయిపోయింది అనుకోండి, పెట్టుకుని బయలుదేరుతున్నాం, మనం వెళ్ళి స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటోడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఉపయోగం ఉంటుందా? ఉండదు. అదే క్రైస్తవం అంటే. మనం ఎదురు చూసేది ఎందుకంటే ఆఖరి రోజు ఉంటుంది, ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి మనం ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇంకా అది లేకపోతే ఇవన్నీ అక్కర్లా. దాని గురించి మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలన్నమాట. ఒక రోజు రాకపోతుందటండి. ఆ రోజుని ఆయన ఎలాగొస్తాడట, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనిపించును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు, అంటే అందరూ అంటే ఎక్కడండి, ప్రపంచమంతానట. ప్రపంచమంతా
అది చూస్తారట. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు. మొన్న మనం చెప్పుకున్నదంతా ఏం చెప్పుకున్నామంటే ఆఖరి దినం ఒకటి ఉంది. ఆ ఆఖరి దినాన్ని దేవుడు రాబోతున్న టైంకి మనందరం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటులో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వస్తాయి ప్రభు అంటే ఎన్నో సూచనలు ఆయన చెప్పాడు. ఆ సూచనలన్నీ వీళ్ళు విన్నారు. ఇప్పుడు ఆ ఆఖరి దినాన్న ఏం జరుగుద్ది మనం మొన్న ఏం చెప్పుకున్నాడు, కొన్ని సూచనలు విన్నాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూసెదరు. ఆయన చూసి రొమ్ము కొట్టుకుందురు. అవును, నిజమే, ఆమేన్, నిజం. ఎవరు పొడిచిన వారు? ఆయన పొడిచిన వారు ఎవరండి? సిలువేశారు. పొడిచింది ఎవరు? రోమీలు. ఎక్కడ పొడిచారు? బళ్ళెంతో పక్కలో పొడిచారు. పొడిచిన వారు రోమీలని మనం అనుకుంటే, ప్రియులారా, ఆ ఆఖరి దినాన్ని పొడిచిన వారు రొమ్ము కొట్టుకుందురు అన్నాడు. అంటే రోమీయులేనా? ఇంతకు ఎవరు ఆయన పొడిచిన వారు? ఎవరు ఆయన పొడిచిన అంటే 2 సంవత్సరాల క్రితం పొడిచిన వారు రోమీయులైతే, క్రైస్తవులు అనుకున్న మనం ఆయన రోజు పొడుస్తున్నాం. ఎలా? ఆయన అన్నాడు మాట, మీ వలనే కదా, అంటే మనందరి వలనే కదా నా నామము దూషించబడుతుంది. క్రైస్తవులైన మనము అన్యజనులలో మన క్రైస్తవాన్ని కనిపించకపోతే వాళ్ళు ఏమనుకుంటారండి? వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి వీళ్ళు క్రైస్తవులా అన్నారనుకోండి, ఆ అవమానం ఎవరిది? దేవునిది. ఇప్పుడు ఒకరోజు మీరు గుర్తుంచుకోండి, నేను క్రైస్తవుని చెప్పుకుంటూ మన జీవితాన్ని అన్యుల్లో ఎలా చూపించగలుగుతున్నాం? మనం చూపించిన జీవితంలో లేకపోతే మనం చేస్తున్న పనుల్లో క్రైస్తవత్వం ఉందా? అన్యులుగానే ఉన్నారా? మనల్ని చూసి ఎవరన్నా నేను క్రైస్తవుడు కదా, మందు కొడితే కనిపించేటట్టు అన్నాడు అనుకోండి, ఆ అవమానం అట నాది అంటున్నాడు దేవుడు. ఆయిందట అవమానం. అంటే ఇప్పుడు రోమీయులు 200 సంవత్సరాల క్రితం సిలువేసినప్పుడు ఒకసారే పొడిచారు పక్కలో. ఇప్పుడు మనం రోజు పొడుతున్నాం ఆయన్ని. అందరూ రొమ్ము కొట్టుకుందురు. అందుకనే ఒకసారి మనం వెలిగింపబడిన తర్వాత, అంటే క్రైస్తవులుగా మారిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు ప్రియులారా, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అందుకే పౌలు గారు అంటారు, దినదినము ఆయన నలగొట్టుకుంటున్నాడంటే, ఎందుకంటే నూతన పడాలి. ఇప్పుడు రొమ్ము కొట్టుకునేవారు ఎవరు? ఆఖరి దినాన్న రొమ్ము కొట్టుకునేవారు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎవరు రొమ్ము కొట్టుకునేవాళ్ళు? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి తరువాత తప్పిపోయిన వారు ఎంతమంది ఉన్నాం? మనలో క్రైస్తవులుగా మారి రోజు ఎంతమంది మనం తప్పిపోయి తిరుగుతున్నాం? ఒకవేళ తప్పిపోయి తిరిగితే ఆ నిమిషానికో దానికో మనం లొంగిపోయి, లేకపోతే కొన్ని ఇహలోక సంబంధమైన విషయాలకు మనకు లొంగిపోయి మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మన నడక కానీ, నడత కానీ అన్యులలో మనం ఎక్కడైనా ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు, క్రైస్తవుడు కదా అని అనుకుంటే ఆయన్ని దినదినము మనము పొడిచినట్లు. అందుకే ఆయన అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, మీ వలన నా నామము దూషించబడుతుంది, మీ వలన నా నామం దూషించబడుతుంది. ఒకరోజు 2000 సంవత్సరాల క్రితం రోమీయులు పొడిచిన వారు అన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఒకసారే పొడిచారు. కానీ క్రైస్తవుడు యేసుప్రభు వారిని రోజు పొడుస్తున్నాడు. ఎలాగా? తన ప్రవర్తనతో, తన నడకతో, తన క్రియలతో, తన చూపుతో, తన మాటతో, సమస్త క్రియలతోని. ఈ శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఏమంటాడంటే, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి, మీ శరీరములను నీతి సాధనములుగా ఇచ్చి ఉన్నాను అన్నాడు. నీతి సాధనాలంటే ఒక కత్తి ఉంది, కూరగాయలు కోసినంతసేపు మంచిదే, పొడిస్తే ఏమవుద్ది? పోలీస్ స్టేషన్లో ఉంటుంది అది. అప్పటి వరకు
ఇంట్లో చక్కగా కూరగాయలు చూసి ఒక కత్తి కూరగాయలు కూడా మర్చిపోయి కోపం వచ్చి వాళ్ళ ఆవిడ పొడిచేసాడు అనుకో, ఆ కత్తి ఎక్కడికి వెళ్ళిపోద్ది? పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది. ఈ కత్తి ఎందుకు కొనుక్కున్నావు నువ్వు? ఒక మంచి పనికి. ఆ కత్తి ఎలా మారిపోయింది? మీకు నేను ఇచ్చిన అవయవాలు నీతి సాధనాలుగా ఉపయోగించుకోండి. మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి సమర్పించుకోండి. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. మీకు ఇచ్చిన కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, కాళ్ళు కానీ సమస్త భాగాల్ని నీతి సాధనాలుగా ఇచ్చాడట. నువ్వు కూరగాయలు కూడా కత్తి ఎలా కొనుక్కున్నావు, దేవుడు కూడా నీకు అవయవాలు ఎలాగ ఇచ్చాడంటే నీతి సాధనాలుగా. ఈ నీతి సాధనాలు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే ఈ కళ్ళుతో ఏదో చూస్తున్నావు, ఈ ముక్కుతో ఇంటిలో ఉన్న చక్కటి వాసన వదిలేసి మందు చాలా బాగుంది అనుకుంటున్నామేమో. మనకు కొన్ని వాసనలు నచ్చవు, కొన్ని చెడు వాసనలే నచ్చుతాయి. మనిషి నైజం అది. అలా ఉంటే మనం కూడా ఏ బ్యాచ్లో ఉన్నామండి? ఆయన పొడిచిన వారి బ్యాచ్లో ఉన్నాము. ఆయన పొడిచిన వారు ఏం చేస్తారంటే ఆయన రాకలో రొమ్ము కొట్టుకుందురు. మనం ముందు చెప్పుకున్నాం, ఒకరు దుఃఖపడేవారు ఆయన వచ్చినప్పుడు, ఒకరు ఆనందపడేవారు. ఈ రెండు బ్యాచ్ల్లో ఆయన రొమ్ము కొట్టుకునేవారు అంటారంట ఆయన వచ్చినప్పుడు. ఆయన చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం కిందకి 5 చదువుకున్నాం కదా, 6కు రండి. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. యేసుప్రభు వారిని మరలా సిలువ వేస్తున్నాం అంటే ఎలాగా? మన క్రియలతో, మన చూపులతో, వీటన్నిటినీ. ఇతను క్రైస్తవుడు కదా, ఇలా చేస్తున్నటువంటి అన్యులు ఎప్పుడైతే మనల్ని దూషిస్తున్నారో, అన్యులు ఎప్పుడైతే మనల్ని అన్నారో అది దేవుని సిలువ వేసినట్టండి. ఆయన అదే చెప్తున్నాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మీరు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట సాధ్యము కాదు. అంటే ఒక వ్యక్తి పొరపాటు చేసి క్రైస్తవుడిగా మారి మరలా పరలోక సంబంధమైన అన్ని విషయాలు మనకు తెలిసిన తర్వాత, ఇగో మనం పుట్టాము, పెరిగాము, దేవుడు ఇది ఇచ్చాడు, ఈ ఆలోచన వల్ల మనం చచ్చిపోతే అన్యలోకం ఆలోచించినట్లే, క్రైస్తవులు తెలియని వారు, క్రైస్తవేతరులైన వాళ్ళు ఆలోచించినట్లే మనం కూడా ఆలోచించకూడదు. మనం మరణిస్తే మరో లోకం మనకు ఉంది, ఆయన దగ్గరికి మనం వెళతాము. ఒకవేళ బ్రతికుంటే ఆయన వచ్చేటప్పటికి ఆయన రాకలో మనల్ని ఎత్తిపడతాడని ఈ విషయాలన్నీ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెనక్కి వచ్చావనుకోండి, నువ్వు మళ్ళా మనిషిగా మారడం సాధ్యం కాదట. అంటే క్రైస్తవుడుగా పరిశుద్ధుడిగా మారిన తర్వాత ఆ క్రైస్తవత్వాన్ని వదిలేసేసి తన మళ్ళా వెనక్కి తిరిగి వస్తే మళ్ళా పరిశుద్ధుడిగా మారడం కానీ సాధ్యము కాదట. దేవుడే అతనికి ఏం పంపిస్తాడట? దురాత్మను పంపిస్తాడు. మారడం సాధ్యం కాదు. అట్టి వారిని మరలా నూతనపరచుట సాధ్యం కాదు. మొన్న మీకు చెప్పాను ఈ విషయాన్ని, నేను సంబోధించాను. ఎవరంటే పాల్ గారని మనకు ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద దైవజనుడు, ప్రపంచానికి అధినేత. అతని గురించి మొన్న చెప్పాను నేను. అతను ఎంత గొప్పవాడంటే ప్రపంచంలోనే క్రైస్తవుల్లో అందరిలో గొప్పవాడు. మనం క్రైస్తవులమే, కానీ అంత గొప్పవాళ్ళం కాదేమో అనిపిస్తుంది. కానీ ఆయన్ని కాదనుకుని ఎవరి కిందకు వచ్చినా ఎవరైనా ఒకటే, నీకంటే గొప్పవాడు ఎవరు లేడు, మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన పట్టుకున్నంతసేపు, ఆయన వదిలేస్తే ఎవడైనా సరే నవ్వుల పాలు అయిపోవలసిందే. అందుకే చెప్పాను, మొన్న కూడా చెప్పాను, ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. పాల్ గారు తెలుసు కదండి, కేఏ పాల్ గారు ప్రపంచంలో తెలియనివాడు ఎవడో ఉండడు. అంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకి ప్రపంచం ఇచ్చిన బిరుదు ఏంటి తెలుసునండి? ప్రపంచ శాంతి దూత. ఈ రోజున ఆయన ఉంటే చైనా యుద్ధం కూడా జరగదు. చిన్నపిల్లల్ని, ఎల్కేజీ పిల్లల్ని బెత్తమిచ్చి కొట్టినట్టుగా ప్రపంచ నాయకుల్ని బెత్తమిచ్చి కొట్టేసేవాడు. అంత ప్రపంచ నాయకుడు, అంత క్రైస్తవుడు, అంత ప్రపంచాన్ని శాసించిన శాంతిదూత, ప్రపంచ శాంతిదూత. ఆయన ఉన్నన్నాళ్ళు యుద్ధాలు జరగలేదట. అసలు నమ్మగలమంటే అంత గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? మీరు వీడియో ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి నేను నవ్వుకోవాలి, నాకు ఒక మంచి వీడియో కావాలని అంటే ఆయన నెడతాడండి. అందులో వీడియో పెట్టారు, మొన్న ఏం పెట్టారో తెలిసిన? మీరు నవ్వుకోవాలా, పాల్ గారి వీడియోలు చూడండి. ఒక్కసారి క్రైస్తవుడిగా మారి క్రైస్తవాన్ని వదిలి మళ్ళా వెనక్కి వస్తే ఆ మనిషి ఇక మళ్ళీ ఎలా మారడట? మరలా నూతనపరచుట అసాధ్యము అంటున్నాడు. అంటే దేవుడే అతనికి పంపించేస్తాడు, ఇంక మారడు. అలాంటి పాల్ గారు ఇప్పుడు వీడియోలు మీరు చూస్తుంటారు, నవ్వులు పాలండి. అంటే అంతకంటే గొప్పవాళ్ళమా మనం?
ప్రపంచానికి వాక్య నెరవేర్పుని దేవుడు ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక వాక్యం నెరవేర్పుని బైబిల్లో చదువుకుంటాం, వాక్యం ఎలా నెరవేరింది, ఈ వాక్యం ఎలా నెరవేరింది. ఈ రోజు నీ ముందేం పెట్టాడు తెలిసినా దేవుని దివ్య వాక్యమును ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూసి ఒకసారి వెలిగింపబడి, మనందరం వెలిగింపబడ్డామా? క్రైస్తవులుగా మారడం అంటే ఏంటండి? వెలిగింపబడ్డాం. మీరే సమాజానికి జ్యోతులు, మీరే దీపాలు అని దేవుడు చెప్పాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన చదవండి, అది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై ఇంత జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలిసిన? ధనము, భాస్కర్ ఏంటంటే ధనము సమస్త కీడులకు మూలము. ఆయన ఏమైపోయాడండి? ధనం కావాలనుకున్నాడు, నాయకుడు కావాలనుకున్నాడు. ధనము సమస్త కీడులకు మూలము. నేను అంటానండి, మీరు పాల్ గారు వీడియోలు చూస్తుంటారో, ఆయన వెనక్కి తిరిగి రాలేదండి ఇప్పటికి. అమలాపురం రోడ్డుల్లో ఆయన లుంగీలు కట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఆన్ చేసుకుంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. ఒకప్పుడు దైవజనుడు. ఆ ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఆయనకున్న రికార్డు ఏంటి తెలిసినండి? ఆయన మీటింగ్కి గడ్డాని ఆయన మనుషులట ఇప్పటికీ రికార్డు దాటలేదండి. అమెరికాలో ఒకసారి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెడితే ఆయన మీటింగ్కి వచ్చినంత మనుషులు ఇప్పటికీ కూడా ఇంకెక్కడా లేదంటండి. అలాంటి వాడు దిగిపోయాడు. ఏది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాటిని రుచి చూసి వాటిని వదిలేస్తే అది మళ్ళా కిందకు వచ్చే సాధ్యపడుట సాధ్యం కాదు అని డిక్లేర్ చేసేసిందండి బైబిల్. డిక్లేర్ చేసేసింది బైబిల్. అదే చెప్తున్నాడు, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతనపరచుట సాధ్యము కాదు. యేసు అన్నాడు, నీ వలనే కదా నా నామము. ఇప్పుడు ఆయన ఏమన్నారు తెలుసునండి? క్రైస్తవుడని మర్చిపోయింది లోకం. క్రీస్తు అవమానపడడానికి ఎవరు కారణమయ్యారండి? ఇప్పుడు పాల్ గారండి. మనం అనడానికి కూడా అది సరిపోం, ఆయన అర్హత లేదు మనకి. ఆయన్ని వేలెత్తి చూపించి ఆయన మాట ఉచ్చరించే అర్హత కూడా నాకు లేదు. కానీ సమయం వచ్చింది కాబట్టి మేము ముందుంచారు. అంటే బైబిల్ ఎంత వాక్య నెరవేర్పో చూడండి. వాక్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో, అవి నెరవేర్పు మనకు కనిపిస్తాయి. ఇగో ఇతను ఇజ్రాయేలీలు ఇలాగ అన్నాడు, దావీదు ఇలా అన్నాడు, ఇలా జరిగింది, దేవుడు మాట జరిగింది అంటున్నాం. ఈరోజు ఈ వాక్యం నెరవేర్పు మనకు ఎదురుగుంటా కనిపిస్తుందా? ఒక పెద్ద వ్యక్తి పరలోక సంబంధమైన ప్రపంచానికి బోధించి వెనక్కి వచ్చేసి ఇప్పుడు అక్కడెక్కడ అమలాపురం వీధుల్లో తిరుగుతున్నాడు. గమనించేద్దాం ప్రియులారా, ఆఖరి దినం ఒకటి ఉంది. ఆ దినానికి ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే ఎదురు చూడాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని పొడుసువారి బ్యాచ్లో మనం ఉన్నాం లేదా? ఇప్పుడు ఆయన చూసాం. మనం ఎలాగున్నాం? ఆ ఆఖరి దినానికి మన పరిస్థితి ఎలాగుంది? యేసుని పొడిచిన వారి జాబితాలో మనం ఉన్నామా లేదని ఆలోచుకుంటే ఖచ్చితంగా మనం స్వప్రతిష్ఠ చేసుకోవాలి. ఎవరిని అనడానికి లేదు. కానీ ఇదిగో ఒకసారి వెలిగింపబడ్డాం, క్రైస్తవులుగా మారిన తర్వాత ఇంకా మనలో ఏమన్నా ఒక అన్యుడికి కనిపించే దేవునికి నచ్చని కార్యాలు కానీ దేవుడికి అంగీకరించిన కార్యాలు కానీ ఏమన్నా ఉన్నాయని చూసుకుంటే ఖచ్చితంగా మనలో ఉండున్నాయేమో స్వప్రతిష్ఠ చేసుకుందాం. ఎవరిని మనం వేలెత్తి చూపించొద్దు. ఒకవేళ అలా ఉంటే మనం ఖచ్చితంగా మార్చుకుందాం ప్రియులారా. ఏమండి, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూసును, ఆయన పొడిచిన వారు చూసేదరు. ఇప్పుడు పొడిచిన వారు బ్యాచ్లో మనం ఉన్నామా లేదో మీరే అనుకోవాలి, నాకు నేనే అనుకోవాలి. ఆ బ్యాచ్లో లేకుండా ఉండాలి. ఆ ఆఖరి దినానికి మనం ఎలా ఉండాలండి? ఇది జరగందా, ఏదో సందమామ కథ కాదు ప్రియులారా. ఒక రోజు ఉంది, ఆ రోజుకి అందరూ సిద్ధపడాలి. మనం అందుకే వస్తున్నాం ఇక్కడికి. చర్చిలోంచి బయటకు వెళ్ళిన వెంటనే మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఒక రోజు ఉంది. ఆ రోజు చూడగలిగితే మంచిది, చూడలేకపోతే మరణించిన ఆ రోజుకు లెగిస్తాం మనం. క్రైస్తవులు ఒకటే గుర్తుంచుకోండి, ఆయన వచ్చే వరకు మనం ఉండం కదా, చచ్చిపోతాం కదా అనుకుంటే ఆయన వచ్చిన తర్వాత మనం లెగిస్తాం. ఇద్దరు లెగిస్తారు. ఎవరు లెగిస్తారు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పైకి లెగిస్తారు సమాధుల్లో వచ్చి. అది గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఆయన ఆఖరి దినం ఒకటి ఉంది, ఆఖరి దినంలో ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు క్రైస్తవులు లెగిస్తారా పైకి, లేకపోతే క్రైస్తవులు కాని వాళ్ళు లెగిస్తారంటే అందరూ రొమ్ము కొట్టుకుందిరని రాశాడు. అందరూ పైకి లెగిస్తారు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఎవరు? అందరూ. కానీ క్రైస్తవులైన వాళ్ళు ఆయనతో వెళ్తారు. క్రైస్తవులు కాని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మనం చదువుకున్నాం మొన్న జీవ పునరుత్థానమునకును. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. అందుకనే మేలు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును, కీడు చేసిన వారు
మరణ పునరుద్ధానమునకును వెళ్ళెదరు. అంటే ఒకరు సంతోషించేవారు ఉన్నారు, ఇక్కడ ఒకరు దుఃఖపడేవారు ఉన్నారు. ప్రియులారా, ఆ ఆఖరి దినాన్న 2 బ్యాచ్లు ఉంటాయి. ఆ 2 బ్యాచ్ల్లో మనం ఏ బ్యాచ్లో ఉండాలనేది గట్టిగా నిర్ణయించుకోవాలి ప్రియులారా. అందుకే అదే స్థితిలో ఉండగా ఆ ఆఖరి దినాన్న వచ్చే పరిస్థితిలో కానీ మనం ఉండుంటే, ఆ ఆఖరి దినాన్న మన స్థితి కానీ కరెక్ట్గా దేవునిలో లేకపోతే, ఆయన అంటాడు ఆఖరి దినం పక్కన పెడితే ఇదే రోజుని నీ భార్యతో గొడవ పడ్డావా, నీ పక్క వాళ్ళతో గొడవ పడ్డావా, ఎవరితో గొడవ పడ్డావో ఆయన ఏమంటాడు తెలుసునండి, ఇదిగో నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, రావడం అయితే ఖచ్చితం. ఈరోజు నువ్వు పడుకునేటప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వెవరితో గొడవ పడితే సమాధానపడు. సూర్యోదయానికి ముందే ఈ రాత్రి వస్తే నువ్వు గొడవ పడ్డవాడితో సమాధాన పడాలి. కనీసం వాడితో అన్నా సమాధాన పడాలి. నువ్వు దేవుడి దగ్గర మోకరించి, అయ్యా నేను తప్పు చేసానేమో నన్ను క్షమించని రాత్రి పడుకోకపోతే, ఆ రాత్రే నువ్వు మంచోడివే, బాగానే ఉన్నావు, చక్కగా నడుస్తున్నావు, క్రైస్తవుడివే, కానీ ఒక వ్యక్తి మీద కక్ష పెంచుకుని నువ్వు రాత్రి పడుకుంటే, ఆ రాత్రి దేవుడు వస్తే నువ్వు వెళ్ళవు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. అందుకని దినదినము ప్రతి క్షణము దేవుణ్ణి మనం సవరించుకుంటూ ఉండాలి. అందుకే ఆయన చెప్తాడు, సూర్యోదయం కాకముందే నువ్వేం చేస్తావంటే నీ భార్యతో, నువ్వు ఎవరితో అయితే దెబ్బలాడావో సూర్యోదయం కాకముందే సమాధాన పడిపోమన్నాడండి. ఎందుకంటే రేపు చూస్తాను నీ పని, రేపు వెళ్తాను నీ పని అని రాత్రి పడుకుంటే, ఆ రాత్రి దేవుడు వస్తే నువ్వు ఎత్తపడవు. ఇది సత్యం. ఇది నేను చెప్పే మాటలు కాదు, పక్కాగా రాయించిన మాటలు. ఓ రోజు ఉంది మనకి, అది ఆఖరి రోజు. అదే ఆ ఆఖరి రోజుకి సిద్ధపడకపోతే ఖచ్చితంగా ఆ రొమ్ము కొట్టుకునే బ్యాచ్లోకి వెళ్ళిపోతాం ప్రియులారా. అప్పుడు ఆయన పిలుస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రియులారా, ఆ రోజు ఎవరు ఎలా వెళ్తారు? కీర్తనల గ్రంథము, నీవు మనిషినికి మట్టిని మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, మట్టిలో కలిపేయట్లేదు మనల్ని, మంటికి మార్చుచున్నాడు. మనం అంటే నేను ఇందాక పాయింట్ ఏంటంటే, దేవుడు వస్తాడన్నారు కదా, ఈ లోపల చచ్చిపోతాం మనం. చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? ఆయన వచ్చినప్పుడు లేవడానికి మన పరిస్థితి ఏంటంటే, ఆయన అంటాడు మంటికి మారుస్తున్నాడట మనల్ని. ఎక్కడ మంటికి మారుస్తున్నాడు? సాధారణంగా మనం అనుకుంటే చచ్చిపోయి అంటే మట్టిలో కలిసిపోయాడు, అంతేనా? అదే అనుకుంటారు. మట్టిలో కలచట్లేదండి, మంటికి. ఆ పదం చదవండి ఒకసారి. మంటికి మనుషులను మార్చుచున్నావు. ప్రెజర్ చేస్తున్నాడు ఆయన వచ్చేటప్పటికి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్దట? సమాధులలో ఉన్నవారు అందరూ పైకి లేచెదరు. ఎవరు లేస్తారు? అందరూ. ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు, ఎక్కడ మిగిలిన వాళ్ళు, ఆదాము మొదలుకొని ఈరోజు వరకు కూడా ఆయన వచ్చి ఆఖరి దినానుకున్న వాళ్ళకి అందరూ కూడా లెగుస్తారు. ఇది సత్యము. వాళ్ళు ఎందుకంటే లెగడం, మరి వాళ్ళు క్రైస్తవులు కాదు కదా, వెళ్ళిపోతారంటే అందరూ లెగుస్తారు. ఆయన మాట విని అందరూ లెగుస్తారు. పిల్లారా చదవండి, నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు. మేము చచ్చిపోయాం కదండి, అందులో పెట్టేశారు కదా, మట్టి అయిపోయాం కదా, ఏంటి మా పరిస్థితి అని మనం అనుకుంటే, ఆయన అంటాడు, నేను ఒక విషయం చెప్తాను పిల్లరా. ఇప్పుడు టమాటా ఉంది మనకి, పాలు ఉన్నాయి పిల్లరా. లేదు ఒక టమాటా తీసుకుందాం. ఒక సీజన్లో పండుతుంది, ఒక సీజన్లో పండుతుంది. ఇవాళ నేను టమాటాలు కొన్నాను, అందుకే చెప్తున్నాను ఆ విషయాన్ని. టమాటాలు మొన్న ఎప్పుడు నెల క్రితం కొంటే 5 రూపాయలు 10 రూపాయలకు కేజీ ఇచ్చాడండి. వాళ్ళేదో అవసరం వచ్చి టమాటాల దగ్గరికి వెళ్తే 80 రూపాయలు చెప్పాడండి. 80, 10 రూపాయలు ఎక్కడ, 80 రూపాయలు ఎక్కడ. అలాగే కొన్ని దేశాల్లో టమాటాలు దొరకవు. అందుకని మనిషి ఏం చేశాడంటే తెలివిగా టమాటా సాస్ తయారు చేశాడు. ఎన్నాళ్ళు ఉంటుంది టమాటా సాస్? చానాళ్ళు ఉంటుంది. ఇంచుమించు నెల డేట్ ఇస్తాడు మనకు. సాస్ వేస్తుంటాడు కదా, అన్నీ ఎక్కువైపోయాయి. ఇప్పుడు చేశాడు. సరే పాలు తీసుకుందాం అంటే, మట్టిలో ఉన్నవాళ్ళు మళ్ళా ఎలా లెగుస్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు అనేది నేను కథ ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న విషయం చెప్తాను. రేపు ఎలా మారుతుందో ఆఖరి దినంలో మన స్థితి. మంటికి కలిపేసామన్నాడా, మంటికి మార్చామన్నాడా? మంటికి మార్చుచున్నాడు. అంటే నేను ఇక్కడి నుంచి తీసి వేరే చూడబెట్టానంటే నీతో పని ఉంది, నీకు ఇంకా మళ్ళీ ఏదో పని ఉంది నీతోని. చచ్చిపోయాడని కలిపేట్లా, నీవు మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చి ఉన్నావు. ఏమిటి ఆ మాట అంటే, రేపు ఆయన రాకడలో మన పోకడ ఎలా ఉంటుందో తెలుసండి. ఎప్పుడైతే అందులో పెట్టాడో ఇప్పుడు మీకు పాలు ఉన్నాయనుకోండి,
పూర్వకాలం ఫ్రిడ్జ్లు లేవు, ఏదో 2 రోజులు వాడుకున్నారు పక్కన పడేసేవారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాయి, 5 రోజులు కూడా డీప్లో పెడితే ఉంటాయమ్మా, 5 రోజులు కూడా డీప్లో పెడితే ఉంటాయి. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పాలు అవసరం వచ్చాయి. ఇప్పుడు 45 రోజుల వరకు కనబడే ఉండే టెట్రా ప్యాక్ అని ఒకటి వచ్చింది, మీకు తెలుసా? అంటే పాలను ఏం చేస్తున్నారు ఇప్పుడు 45 రోజులు 50 రోజులు దాన్ని ఉంచుతున్నారు. సరేనండి, కెమికల్ కలుపుతున్నారు. ఏదైనా టెట్రా ప్యాక్ అని అది చాలా మా కోల్డ్ ప్యాక్ మీకు ఉంటుంది, అది ఎంత 100 రూపాయలు ఎంతో ప్యాకెట్ ఉంటుంది అనుకుంటాను. అది అందులో పెట్టుకుని అలా వాడుతూ ఉండొచ్చు. పాలు మన పాలు ఎలాగుంటాయి ఎలాగుంటాయి, కొంచెం ఖరీదు ఎక్కువ, దానికి ఏదో ప్రాసెస్. మిల్క్ ప్యాకెట్ ఒకటి వచ్చింది. అంటే మనిషి ఇంత ప్రెజర్ చేస్తుంటే దేవుడు నిన్ను ప్రెజర్ చేయలేడనే విషయం గురించి మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఆ పాలుని పెరుగు చేస్తాం, పెరుగు 2 రోజులు ఉంటుంది. ఆ పెరుగుని మీరు వెన్న చేయండి, వెన్న చాలా రోజులు ఉంటుందిగా. ఆ వెన్నని నెయ్యిగా మార్చండి, ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళైనా ఉంటుంది. అలాగే దేవుడు మనిషిని మంటికి మార్చుచున్నాడు. ఆఖరి దినాన ఆయన వచ్చేటప్పుడు నువ్వు లేవాలి, లేవడానికి మారుస్తున్నాడు. ఇప్పుడు భూమి ఉందండి, ఇవన్నీ ఇల్లు అవ్వకముందు మట్టి ఉందా? మన ఇంటి ముందు మట్టి ఉందా? అది ఎప్పుడైనా పాడైపోయిందా? మీకు కనబడుతున్న మట్టి ఎన్నాళ్ళని తెలిసినండి? ఈ భూమిని పుట్టించి 1400 కోట్ల సంవత్సరాలు, 1400 కోట్ల సంవత్సరాలైన ఈ మట్టి ఎక్కడైనా పాడైపోయిందండి? పాడవలేదు. అంటే మట్టికి ఏముందట? మట్టికి ఏముంది? పాడవని గుణం ఉంది. నిన్నేం చేశాడు? మంటికి మార్చాడు. దేవుని ప్రేమ ఎంతదంటే అండి, ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆదామును శపించేశాడు, ఆదామును ఏదో చేసేసాడు అంటాం కదా అండి. మన బిడ్డ మీద మన కోపం వచ్చినప్పుడు ఒకటే, ఆడికి దెబ్బ తగలాలని కొడతామా, కోపం వచ్చి కొడతామా? శిక్షించడం నీకు ఇష్టం కాదు, దెబ్బ తగిలితే పొరపాటు కొట్టేసి రక్తం వచ్చిందనుకోండి, మీరు ఎంత బాధపడిపోతారు? అదే చేసాడండి ఆదాము కూడా. ఒక చిన్నపిల్లాడికి నా ఇంట్లో ఒక గిఫ్ట్ ఉంది, ఒక విలువైన వస్తువు మీ దగ్గర ఉంది. ఆ విలువైన వస్తువు ఏం చేశాడంటే మీ కుర్రోడు కింద ఎత్తేస్తే అది పగిలిపోయింది. అది పగిలిపోయిన వెంటనే అరే బాబు నువ్వు కాళ్ళు గుచ్చిపోతే జాగ్రత్త అని అనం. మనం ఏమంటామంటే అది విలువైన వస్తువు కాబట్టి, నీకు జీవితంలో అవసరమైన వస్తువు కాబట్టి వెళ్ళి 2 లాగేస్తామండి, అంతే చేస్తాం. అంతేగాని ఆ కోపంలో కానీ ఆ విలువైన వస్తువు కానీ అయ్యో పర్లేదురా నాయన అంటారా? అనో. కానీ ఆదాము గారిని దేవుడు ఏం చేయడం తెలిసినండి, అనాది సంకల్పంతో ఏదేను వనంలో ఉంచితే ఒక్క నిమిషంలో ఏం చేశాడంటే సాతానికి లోబడిపోయి పండు తినేశారు. మొత్తం కాన్సెప్ట్ అంతా పాడైపోయింది. అప్పుడు దేవుడు ఏం చేయాలండి? నీతో పని లేదురా పోరా అవతల కన్నా అలా అనలేదండి. అది ఎంత ప్రేమ చూపించాడంటే ఆయన, చూద్దాం చూడండి, సమయం వచ్చింది కాబట్టి 2వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము 22 చూడండి పిల్లరా. అప్పుడు యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడివాడాయను. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆదాము ఏం చేశాడు అనుకున్నారు? ఒక జీవించే ఒక అతిక్రమం చేసిన ఫలాన్ని తినేశాడు, అంటే చనిపోయే ఫలాన్ని తినేశాడు. ఇప్పుడు ఆ పక్కన ఏముంది తెలుసండి? జీవవృక్ష ఫలం ఉంది. 2 ఫలాలు ఉన్నాయి అక్కడ. ఒక ఫలం మరణించే ఫలం, అదే మనిషి మళ్ళీ దాన్ని తినేస్తే ఇంక చచ్చిపోడు. కానీ ముందు ఫలం తినడం వల్ల పాపం వచ్చింది. ఆ ఫలం జాగ్రత్తగా ఆలోచించండి. ముందు ఫలం తినడం వల్ల పాపం సంక్రమించింది ఏమండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దాన్ని వీడు పాపం చేశాడు కాబట్టి అనాది సంకల్పంతో యేసుప్రభు వారిని తీసుకొచ్చి వీడిని బతికించాలనుకుని ఏం చేశాడు? వెంటనే మట్టికి మార్చాడు. అలా కాకుండా ఆదాము తన కుమారుడు, ఇప్పుడు పగిలిపోయిందండి, ఒక గాజు పగిలిపోయింది, కుర్రాడు పట్టుకున్నాడు, ఆ గాజు దగ్గర ఉండిపోయింది, కదలకరా నాన్న నువ్వు కానీ కదిలే ఉంటే గుచ్చిపోద్ది అని వెంటనే ఏం చేస్తామంటే మనం ఆ కుర్రోని జాగ్రత్తగా ఏం చేయాలో జాగ్రత్తగా తీసుకొస్తాం. కానీ మనం అలా కొట్టేస్తామంటే ఎందుకంటే విలువైంది కాబట్టి. అలాగే దేవుడు కూడా ఒక విలువైన దాన్ని ఆదాము గారికి ఇస్తే ఆదాము కింద ఎత్తేసాడండి, పగిలిపోయిందండి, ఎందుకు పనికి రాకుండా పోయిందండి. అలాంటి టైంలో ఆదాము గారిని ఏం చేశాడు తెలిసిన దేవుడు? అదేనండి దేవుడు ప్రేమ అంటే. మీరు ఆలోచించాలి. కానీ నీకులాగా నాకులాగా వెళ్ళి కొట్టేయలేదండి.
అక్కడ జరిగేది ఏంటంటే, అక్కడ 2 ఫలంలో మరణించే ఫలాన్ని ఆదాము తినేసినప్పుడు రెండో ఫలం అక్కడ ఏం మిగిలింది తెలిసిన? బ్రతికే ఫలం మిగిలింది. జీవఫలము, జీవవృక్ష ఫలం పేరు విన్నారు కదా, జీవవృక్ష ఫలం. పొరపాటున వెళ్ళి అది కూడా తినేస్తే ఇతను పాపంతోనే బతికేస్తాడు. మీకు అర్థమైందండి? ఆదాము పండు తినడం వల్ల పాపం వచ్చింది, పాపం మరణం వచ్చింది. ఇంకా మరణం ఆ పాపంతోనే ఉండిపోతాడు మనిషి. ఎప్పుడు అక్కడ ఇంకో ఫలం ఉంది, ఆ ఫలం కానీ తినేసాడు అనుకోండి, మనిషి ఏమవుతాడు? పాపములోనే జీవింతూ ఉండేవాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ 22, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకటివాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. నీ ఇంట్లో విలువైన గాజులు పగిలిపోతే నీ కుర్రోడు తొక్కేస్తే పాపం మన కాలు ఎలాగైపోద్దని నువ్వు ఆలోచిస్తావో, అలాగే దేవుడు కూడా ఇంత ప్రణాళికను కూడా చేసి అనాది సంకల్పంలో భూమిని పుట్టించి అన్నీ చేసి నీకు ఇచ్చి ఏదైనా వనంలో పెడితే ఏం చేసిన పని అంటే తెలిసిన? ఏ పాపం చేయొద్దు అన్నాడో అదే పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి మళ్ళాగా నాకు తినేసాడు అనుకో, వీడి పాపంలో ఉండిపోతాడు నా కుమారుడు అని అన్నీ ఏం చేశాడంటే, అప్పుడు కింద చదవండి. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాసి జీవవృక్ష ఫలం కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు నేల నుండి ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేద్యపరుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపేసినప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు ఉంచెను. ఏ నేల నుండి వచ్చాడో ఆ నేలకి పంపించేశాడు. ఇప్పుడు నేల ఏంటట? ఇప్పుడు మన ఆఖరి దినంలో మనల్ని ఏం చేస్తుందంటే ఈ భూమి, చదవండి ఇప్పుడు యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మీకు ఆఖరి దినానికి మనం బ్రతుకుంటే ఎత్తబడతాం. పరిశుద్ధుల రొమ్ము కొట్టుకునేవారు బ్యాచ్లో లేకుండా ఉంటే మనం ఎత్తబడతాం. కాదు, అంతకుముందే చనిపోతే మన పరిస్థితి ఏంటి? అంతకుముందే చనిపోతే మనం ఎలాగెళ్తాం? పరిశుద్ధుడు అయి ఉంటే ఎలాగెళ్తావు? పరిశుద్ధుడు కాకపోతే ఎలా వెళ్తావు? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన వాళ్ళు మనం ముందు చచ్చిపోతే ఏమవుతుందంటారండి? బ్రతుకుతారట. నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారులారా, అనాదిగా చెప్పాడు కదా, మట్టి నుంచి వచ్చావు కాబట్టి మట్టికి వెళ్ళిపో. నరులారా, నా మంటికి మార్చుచున్నావు, మా నరులారా తిరిగి రండి సెలవిచ్చుచున్నావు. మంటికి మార్చుచున్నావు. మట్టి ఏం చేస్తుందని చెప్తున్నాడు? మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. మీరు మట్టిలోకి వెళ్ళిపోయారని అనుకుంటున్నారేమో. ఆ రాకడ ఒకటి ఉంది, రెండో రాకడలో ఆయన వస్తాడు, అది ఆఖరిదేనో. నీ మట్టిలో పడిపోయి నువ్వు అనుకున్నాడు అనుకో, నో, నువ్వు క్రైస్తవుడిగా చనిపోతే మట్టిలోకి వెళ్ళిపోయి మార్చబడుతున్నావు నువ్వు, అంతే. ఈ మార్చడం ఏంటి? మట్టిలోకి మార్చడం ఏంటి? రేపు ఆయన వచ్చే వరకు నువ్వు అందులో ఉంటావు. మట్టిలో పడి ఉన్న వారులారా, చదవండి, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా. వా, ఇది అబద్ధం అనుకుంటున్నారా? బైబిల్ అండి. ఆయన రాకడలోనంట భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఒకవేళ ఈ విషయాన్ని నమ్మరేమో అని యేసుప్రభు వారు ముందే ప్రవచించి ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఆయన చనిపోయిన రోజున ఏం జరిగిందండి? కొండలు బద్దలాయను, అది ఇక్కడ ఉంటుంది, కొండలు బద్దలాయను, భూమి వణికెను, పర్వతములు దద్దరెళ్ళెను, సమాధులు తెరవబడెను. యేసుప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారంట భూమి వణికిందంట, బద్దలయ్యిందంట, పర్వతాలు వణికాయంట, సమాధులలో ఉన్నవారంతా. చదవండి సార్ ఒకసారి అది. మత్తయి సువార్త 27 ఏంటి బ్రదర్ ఒకసారి. ఇవన్నీ బైబిల్ ఎవిడెన్స్ ప్రిల్లరా. ఇదేదో మనం చెప్పుకుని వెళ్తున్నాము, వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము కాదు. ఇది జరుగుద్ది, దానికి సిద్ధపడాలి, లేకపోతే ఈ ప్రయాసం అంతా వేస్ట్ అయిపోద్ది. ఆదాముని మట్టికి మార్చాడు, ఆఖరి దినాన ఆయన వస్తాడు.
ఆఖరి దినాన్ని ఆయన వచ్చినప్పుడు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా మార్చి దేవునికి అప్పచెప్పుద్ది. ఒకవేళ ఇది నమ్మరేమో అనుకుని ఎప్పుడు చూపించాడు? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చనిపోయినప్పుడు, ఇదిగో ఆయన ఇది నమ్మరేమో చూపిస్తున్నాను చూడండి అని ఆ రోజు చూపించాడు. ఏం చూపించాడు? దేవాలయము తెర పైనుండి కింద వరకు రెండుగా చీలెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడ్డాడు. ఆ రోజుని యెరూషలేములో నిద్రించిన అనేకులు పరిశుద్ధ శరీరంతో, క్రైస్తవులుగా ఉన్నవారు పరిశుద్ధ శరీరం అయితేనే, నువ్వు దేవునిలో మరణిస్తేనే, ఆ రాత్రి ఆయన రాకడొస్తే, ఆయన రాకడొచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే, నువ్వు దుష్ట ఆలోచనతో పడుకుంటే కాదు. ఎవరు లెగిసారటండి భూమిలోంచి? ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చనిపోయినండి. యెరూషలేములో జరిగిన సంఘటన ఏంటంటే, మీరు నమ్మరేమో అని ఆ రోజు చూపించాడు. ఆయన చూపించే వెళ్ళాడు. ఏం జరిగింది? పరిశుద్ధుల శరీరములు లేచెను, వారి సమాధిలో నుండి బయటకు వచ్చి, ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ఎవరటండి? ఎవరు ప్రవేశించారు? పరిశుద్ధులు. అంతకుముందు చనిపోయిన వారు కొంతమంది, అక్కడున్న పరిశుద్ధులు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు లేచారట. ఇది సత్యం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృపను బట్టి ఇలా మీ సన్నిధిలో నేను మీ పిల్లలు అందరూ నీ మాటలు వినడానికి, నీ వాక్యమే మాకు వెలుగు, నీ వాక్యమే బ్రతుకు, మీ వాక్యమే మాకు మార్గం, అలాంటి వాక్యాన్ని వినడానికి వచ్చిన నీ పిల్లలకు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యం అలా ఉందో లేదో పరిశీలించే ఆధ్యాత్మిక స్థితిని నీ బిడ్డలకు దయచేయండి. వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్.